మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇప్పుడు హస్తప్రయోగం అనుకున్నావు. సో హస్తప్రయోగం చేయాలా వద్దా? అంటే 15 రోజుల పాటు నువ్వు చేయకపోతే నిద్రలో లీక్ అవుతున్నప్పుడు హస్తప్రయోగం చేసి 15 రోజులలో లీక్ అయితే బెస్ట్ అనేది ఒక అభిప్రాయం. సో దీనిపై మీరు ఏమంటారు? మాస్టర్బేషన్ అనేది డెఫినెట్ గా అది అన్హెల్దీ అయితే కాదండి. ఓకే, మాస్టర్బేషన్ అనేది డెఫినెట్ గా టెస్టిస్ ఎంతో కొంత బెటర్ గా ఫంక్షన్ చేస్తాయి అండ్ స్పర్మ్ కౌంట్ కూడా హెల్దీగా ఉంటుంది. సెమెన్లో కానీ ప్రోస్టేట్స్లో కానీ టెస్టిస్లో కానీ ఇన్ఫెక్షన్స్ రావు, ఇది ఫ్రీక్వెంట్గా సెమెన్ ఎజాక్యులేట్ అవటం వల్ల. కాకపోతే మాస్టర్బేషన్ వల్ల ఇది నేను చెప్పాను కదా, వాళ్ళకుండే ఆ మిస్కాన్సెప్ట్స్ లేకపోతే ఆ మిత్ ఏంటంటే సెమెన్ అవుట్ అయితే వీక్నెస్ వచ్చేస్తుంది, సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల పిల్లలు పుట్టకుండా ఇప్పుడు ఉన్న సెమెన్ అంతా ఇప్పుడే అవుట్ అయిపోతుంది, స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది, ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు, లేకపోతే నరాల వీక్నెస్ వచ్చేస్తుంది. కొంతమంది అయితే సెమెన్ అవుట్ అయిపోతే జుట్టు ఊడిపోయింది అంటారు. అసలు ఇది పిచ్చితనం ఉండదు, అసలు లిటరల్గా అది అసలు లిటరల్లీ మ్యాడ్నెస్ అంతే. అసలు అది ఏం లేదు. సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఒక హెల్దీ పర్సన్ను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టము దుష్ప్రభావాలు కానీ ఏమీ ఉండవండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డెఫినెట్లీ ఇట్స్ హెల్దీ. ఎందుకంటే సెమెన్ అనేది ఎక్కువ రోజులు అవుట్ అవ్వకుండా ఆ సెమినల్ వెసికిల్స్లో సెక్రీషన్స్ అంతే ఉంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా టెస్టిస్లో కూడా ఈ స్పర్మ్ అనేది ఎక్కువ రోజులు ఉంటే స్పర్మ్కి లైఫ్ వచ్చేసి 2 to 5 days అండి. ఒక స్పర్మ్ పుట్టిన తర్వాత దాని లైఫ్ 2 to 5 days. 2 to 5 daysలో ఆ స్పర్మ్ అనేది చనిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయింది. ఎక్కువ రోజులు సెమెన్ అవుట్ అవ్వకుండా ఉంటే టెస్టిస్లో పుట్టిన స్పర్మ్ టెస్టిస్లోనే చనిపోయి టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే దారిలో ఎపిడెర్మిస్లో ట్యూబ్యూల్స్ బ్లాక్ అయిపోతాయి. అండ్ ఈ ప్రోస్టేట్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ఈ సెక్రీషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అవి కూడా బ్లాక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బ్లాక్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అని అంటే ఫ్రీక్వెంట్ ఎజాక్యులేషన్. అసలు టెస్టిస్లో కనుక ఈ సెమినల్ వెసికిల్స్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవడం కోసమే పేషెంట్కి ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సెక్షువల్గా కానీ మాస్టర్బేషన్ కానీ చేసుకుని ఎజాక్యులేషన్ అయితే ఇన్ఫెక్షన్ తగ్గిద్దని చెబితే వాళ్ళు ఏమంటారంటే మాకు ఎజాక్యులేషన్ అవుతుందని ప్రాబ్లం వస్తే నువ్వు మాస్టర్బేషన్ చేసుకోవాలనేది. మరి ఆ ప్రాబ్లంకి ఆ ఇన్ఫెక్షన్కి సొల్యూషను ఎజాక్యులేషన్ సొల్యూషను. సో ఎక్కువ రోజు ఎజాక్యులేట్ అవ్వకుండా ఉంటే ఎపిడెర్మిస్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అయిపోయింది, సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అయింది, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాక్ అయింది. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టము జరగదు. ఇంకా టెస్టిస్, ప్రోస్టేట్, సెమినల్ వెసికిల్స్ హెల్దీగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మాస్టర్బేషన్ వల్ల 80% స్పర్మ్ కౌంట్ అనేది తగ్గదు. స్పర్మ్ అనేది కంటిన్యూస్గా టెస్టిస్లో పుడతానే ఉంటుంది. 17-18 years ఏజ్ దగ్గర నుంచి 50-60 years ఏజ్ దాకా డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఎక్కువ తక్కువ స్పర్మ్ అనేది పుడతానే ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇందాక మీరు అడిగినట్లు ఈ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల వేరే రకాలైన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుందా అంటే ఎటువంటి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. పాన్ వీడియోస్ చూడకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాస్టర్బేషన్ చేసుకోవటం గుడ్. బట్ పాన్ వీడియోస్ చూసి మట్టికి మాస్టర్బేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వచ్చింది. ఎంత సివియర్గా ఉంటుంది అని అంటే పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషను ఎందుకనంటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఎవరికైనా ఉండే ఒక ఆలోచన ఏంటి అంటే సెమెన్ తొందరగా అవుట్ అయితే వచ్చే ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేద్దామని. సో ఫాస్ట్గా సెమెన్ రావాలని ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఫాస్ట్గా సెమెన్ ఎజాక్యులేట్ అయిపోయింది, బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ అక్కడున్న నర్వ్స్ ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి. ఆ నర్వ్ మెమరీ ఉంటుంది. రేపు సెక్షువల్గా కలిసినప్పుడు కూడా అంతే ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోయింది నర్వ్. సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వచ్చింది. ఎంత సివియర్గా ఉంటుందంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లము ఇరెక్షన్ రాకముందే అసలు సెమెన్ ఎజాక్యులేట్ అయిపోయింది. అంటే అసలు కనీసం పెన్నిస్ జస్ట్ అట్లా సెక్షువల్ స్టిమ్యులేషన్ ఇట్లా టచ్ రాగానే టక్మని నర్వ్స్ ఎజాక్యులేషన్ ఆ సెన్సేషన్ అనేది వచ్చేస్తుంది. సో మాస్టర్బేషన్ వల్ల పాన్ వీడియోస్ చూసి రిపీటెడ్గా వీక్లీ ఒక 4-5 times, కొంతమంది ఉంటారండి అసలు డైలీ 4 times మాస్టర్బేషన్ చేసుకుంటానంటారు. మరి ఇంక నీకు వేరే పని ఏమో లేదా? ఇంకా నేను అడుగుతా వాళ్ళని, ఏం పని చేస్తావు అసలు? నువ్వు మాస్టర్బేషన్ చేసుకోవడం కానీ వేరే పని ఏమైనా చేస్తావా అంటే అది చేసుకుంటే కానీ అంటే ఇక ఎడిక్ట్ అయిపోతున్నారండి. అది అంటే ఈ మధ్య నేను చూసాను కొంతమంది పిల్లలు, కాలేజ్ పిల్లలు పోటీలు పెట్టుకొని మరి 5 times, 6 times, 7 times అని. అది డెఫినెట్ గా వాళ్ళకి చాలా దుష్ప్రభావం చూపించిద్దండి. పెన్నిస్ లోపల ఉండేది కూడా సేమ్ ఒక టైప్ ఆఫ్ మజిల్ లాంటిదే. ఆ కార్పోరా క్యావర్నోస్ అనేది ఒక స్మూత్ మజిల్. ఇప్పుడు సింపుల్, మీరు ఒక డంబెల్ తీసుకొని ఒక 10 సార్లు చేశారనుకోండి మజిల్ పెయిన్ వచ్చింది. ఇంకో 10 సార్లు చేశారనుకోండి విపరీతమైన పెయిన్ వచ్చింది. ఇంకొక 10 సార్లు చేశారనుకోండి ఇంకా తట్టుకోలేరు. అంటే ఆ మజిల్లో ఉన్న గ్లూకోజ్ అయిపోయి దాంట్లో గ్లైకోజన్ ఫామ్ అయిపోయి
మజిల్ ఫెటిగ్ వచ్చేసి పెయిన్ వస్తుంది. అది నార్మల్ పెయిన్. మజిల్లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెయిన్ రావడానికి ఏంటంటే ఆ మజిల్కి ఇంకా గ్లూకోజ్ అనేది రావట్లేదు, మజిల్ ఫెటిగ్ వచ్చేస్తుంది, అంటే మజిల్లో ఉన్న ఓపిక అయిపోయింది. మళ్ళీ అది రికవర్ అవడానికి మళ్ళీ మీరు ఇప్పుడు 10 నిమిషాల్లో క్రితం డంబెల్ చేసి మళ్ళీ ఎమ్మంటే 10 నిమిషాల్లో చేయలేరు కదా, దానికి రెస్ట్ ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఎజాక్యులేట్ అయినప్పుడు పెన్నిస్లో ఉన్న మజిల్కి అట్లీస్ట్ నువ్వు ఒక 4-5 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి కదా. నీకు అదే పనిగా మాస్టర్బేషన్ వాళ్ళకి ఖచ్చితంగా మజిల్ డ్యామేజ్ అయిద్దండి అన్నిసార్లు మాస్టర్బేషన్ చేసుకుంటే. మాస్టర్బేషన్ అనేది వీక్లీ 1 or 2 వితౌట్ వాచింగ్ పాన్ ఎటువంటి ప్రాబ్లము ఉండదు.